హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్. అండ్ ఇవాళ వచ్చేసరికి టొమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఇలా ఒక 4 ఎగ్స్ని తీసుకొని ఇలా అయితే బాయిల్ చేసుకుంటున్నాం. బాయిల్ చేసుకోవడం మనం ఒక 20 మినిట్స్ కనుక బాయిల్ చేస్తే ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా పీల్ అవుట్ చేసేసి ఇలా రెడీగా పెట్టేసుకోండి. నేనైతే ఒక 12 టొమాటోస్ వరకు తీసుకున్నాను. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ వాటితో పాటు ఒక ఆనియన్, 2 మిర్చి అండ్ కొంచెం కొత్తిమీరని కూడా రెడీగా పెట్టేసుకోండి. ముందుగా తీసుకున్న ఆనియన్, మిర్చి, కొత్తిమీర ఇక్కడ నేను చూపించినట్టు ఇలా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని అండ్ దాంట్లోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోనే పోపు దినుసులు అండ్ కొంచెం జీరాని కూడా యాడ్ చేసుకోండి. ఇలా జీరా ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత వాటిలోనే ముందుగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న మిర్చి అండ్ ఆనియన్స్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ మిర్చి వచ్చేసరికి నేను మధ్యలోకి అయితే చీల్చుకున్నాను. అలా అయితే చీల్చుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా టాస్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా టాస్ చేసుకోవాలి. ఈ తాలింపు అనేది మనకి మొత్తం కూడా వేగే అంతవరకు మనం ఉంచాలి. ఇలా ఇక్కడ నేను చూపించినట్టు ఇలా వేగిన తర్వాత దాంట్లోనే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఒక 5 మినిట్స్ వరకు టాస్ చేసుకొని ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ టొమాటోస్ అంతటిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా పైనుంచి కిందకి ఈవెన్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా చూడండి. మనం దీంట్లో అల్లం పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా అయితే మొత్తాన్ని కూడా బాగా టాస్ చేసుకోండి. అండ్ ముందుగా ఇలా నేను పచ్చిపప్పు తీసుకొని నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ అలా కనుక మనం నానబెడితే మంచిగా అయితే కొంచెం సాఫ్ట్నెస్గా కూడా ఉంటాయి. వాటిని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా టొమాటోస్ అంతా కూడా మగ్గిన తర్వాత దీంట్లోనే మీ స్పైసీనెస్ బట్టి అయితే చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు ఇవన్నిటిని కూడా యాడ్ చేసుకొని అండ్ దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ అనేది మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఇస్తుంది. అండ్ ముందుగా ఉడకబెట్టుకొని మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా తీసుకొని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్ లోపలికి కూడా మనకి టమాటా అనేది వెళ్తుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. అండ్ దీంతో పాటు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఎగ్స్ అనేవి ఎక్కడ కూడా విరగకుండా అయితే ఇక్కడ నేను ఎలా అయితే కలుపుతున్నానో అలాగే మీరు కలుపుకుంటే కనుక ఎక్కడ కూడా ఎగ్స్ అనేవి విరగకుండా ఉంటాయి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అండ్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీకు కనుక సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ చూడండి ఎంత సూపర్, ఎంత టేస్టీ అండ్ చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసేయచ్చు. ఇవి లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.